నా భావన. తిరుమలరావు గారు మీరేమంటారు? రాయి తంత్రానికి వంగవీటి మోహన్ రంగా మంత్రం విరుగుడుగా పనిచేస్తుందా? ఇదేమి నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారాలు. ఇదేమి రాయతంత్రము ఇదంతం కాదండి, అనుకోకుండా మరి జరిగిందో చేసిందో అనేది వాళ్ళకి తెలియాలి. వాటి మీద మనము కామెంట్ చేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎవరు ఎత్తులాడుకు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన తమ పన్నాగాలను పన్నుతూ ఉంటారు. అది తెలిసిన పథకాలు. ఇది ఒక సెపరేట్ యాక్టివిటీ. మనం కామెంట్ చేసుకోవడానికి మంచిగా ప్రతి ఒక్క కామెంట్ చేసుకోవడానికి, కానీ వాళ్ళు ఏదైనా పథకం వేసుకుని అది ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఎలా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలనేది ఆలోచన లేకుండా చేసే కొన్ని పనుల్లో ఈ కోడికత్తోటి కావచ్చు, లేకపోతే ఈ రాయి వ్యవహారం కావచ్చు తప్పించి వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఏదైనా విమర్శలు వచ్చినాయి అంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ఈ రాయి దాడి విషయాన్ని ఏ రకంగానూ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు అత్యాచారం జరిగింది, కావాలని చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పడం తప్పితే ఏమి లేదండి. ఎక్కడికక్కడ సానుభూతి పొందాలి, ఆ సానుభూతి ద్వారానే మనం కొంచెం ఓట్లు గెయిన్ చేసుకోవాలనే పద్ధతిలోనే ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు ఏ రకంగా వెళ్తాయి, లేకపోతే ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాయి అనేది ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు ఏం చేయాలనుకున్నాము ఏంటనేసి. ఆ విషయంలో ఈ రాయతంత్రాలు ఇంకేదైనా బంతి తంత్రాలు ఇట్లాంటి ఏమి కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు. ఎంతసేపు మీరు అన్నారు ఇందాక రంగా గారు స్మరణ చేస్తున్నారండి. వీళ్ళందరికీ ఇక్కడ ఒక ఆయన్ని దగ్గర నుంచి చూసి ఆయన పెట్టిన ఆర్గనైజేషన్ లో పనిచేసిన యుఐలో పనిచేసిన వ్యక్తిగా, ఆయన దగ్గర నుండి ఆయన చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా, ఆయన దగ్గర తిరిగిన వ్యక్తిగా కొన్నాళ్ళ పాటైనా సరే నాకు తెలుసండి. ఎంతసేపు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఓన్ చేసుకుందాం అనుకున్నారో వీళ్ళందరూ ఎన్నికల సమయంలో మాత్రమే ఓన్ చేసుకుంటారు సార్. కనీసం ఆయన వర్ధంతికో లేకపోతే పుట్టినరోజుకో ఒక దండ వేసిన పాపాలు పోలేదు. రెండు పార్టీల్లో కూడా సరే, రెండు పార్టీలు అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. టీడీపీ సమయంలో జరిగింది కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాము అనే పద్ధతిలోనే ఉన్నాను తప్పించి, సరే అది ఎంతవరకు ఏమవుతుంది అనేది ఏమైంది అనేది అందరికి తెలిసిందే. వీళ్ళు ఏనాడు కూడా ఇప్పుడు అంటే టీడీపీలో ఉన్న కొంతమంది కాపు లీడర్స్ మాత్రం మా నాయకుడండి అని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యంగా ఉంటున్నారు. కానీ వైసీపీ అధికార పార్టీకి సంబంధించి ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందు మాత్రం ఒకసారి ఆయన వర్ధంతులు పుట్టినరోజు కార్యక్రమాలకు మాత్రం చేయడం జరిగింది. మిగతా ఏ సందర్భంలో కూడా అధినేతలు ఆయన తలుచుకున్న ఇదిలో లేదు. ఎంతసేపు రంగగారంటే అభిమానం ఉండే కాపులే కాదు సార్. ఇక్కడ మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాపులే కాదు, రంగగారు అంటే అన్ని కులాల అభిమానులు ఉన్నారు. అన్ని కులాల అభిమానులు ఉన్న వ్యక్తిని మీరు కనీసం గౌరవం, దానిలో ఒక పూలమాల వేయటం లాంటివి కూడా ఎవరు చేయలేకపోయారు రెండు పార్టీల వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళు ఈ రోజు కనీసం రంగారు ఎలా ఉండేవాళ్ళు ఫోటోలు చూసి తెలిసిన వాళ్ళు తప్పితే దగ్గరుండి చూసిన చూడని నాయకులుగా చెప్పుకునే వాళ్ళు కానీ, ఇటీవల ఈ సోషల్ మీడియా పరంగా చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అబ్బో పెద్ద అభిమానం ఉన్నట్టు చూపించుకుంటారండి. ఇట్లాంటి కుహానా అభిమానుల వల్లనే, లేకపోతే కాపు నాయకులకు సంబంధించి కావచ్చు మాట్లాడటం వల్లనే ఇంత పెద్ద కులం కూడా ఈ రోజు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళలో వాళ్ళు ఈ రాయతంత్రంలో కూడా అక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారండి, రంగగారి అభిమానులు ఉన్నారు అక్కడ.
ఈ 5-6 వీళ్ళని విచారణ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ఓ పక్కనేమో అభిమానం అంటారు, ఓ పక్కనేమో ఇక్కడ వీళ్ళని మీరు తీసుకెళ్ళి కేసులో గమనిస్తే గనక పేర్ని నాని గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి రంగా పేరెత్తే అర్హత లేదు, చంద్రబాబు పక్కన తిరిగాను అంటే రంగాన్ని ఓన్ చేసుకునే కార్యక్రమం రెండు వైపులా నడుస్తుంది, అటు టీడీపీ అండ్ వైసీపీ. సరే సార్, మరి పేరు నాని గారికి ఏమైనా ఏమిటి అర్హత ఉంది సార్? ఆయనకి ఏం చేశారండి సార్? ఓకే మీరు ఏముంటుంది సార్, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం మనం. రంగా గారి తరపున చేసిన ఒక్క కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం పేరు నాని గారు చెప్పగలరా? ఒక్కటే ఏనాడు లేదే. ఆయన మహా అయితే ఎవరన్నా పిలిస్తే వెళ్ళి విగ్రహానికి దండేసి వచ్చి ఉంటారు, ఆయన అంతకుమించి ఏం చేయలేదండి. ఏది రంగా గారి పేరు మీద ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడ సిటీ తీసుకోండి, చాలా చోట్ల అన్నదానం జరుగుతాయి. వీళ్ళందరూ చేసేవాళ్ళు ఎవరండి? అప్పట్లో రంగా గారితో పాటు తిరిగిన వ్యక్తులు, ఆ ఆర్గనైజేషన్స్ లో తిరిగిన వ్యక్తులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తిరిగిన వ్యక్తులు, అభిమానులు, ఇప్పటికీ కూడా ఉన్నవాళ్ళు, ఇక మిగతా వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా దగ్గరుండి తమ సొంత సంపాదనతో ప్రజలకి రంగా గారు అంటే ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఆయన పేరు ఎల్లకాలం నిలవాలని వాళ్ళు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు, మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు. చెప్పండి, పేరు నాని గారు అటువంటి కార్యక్రమం సొంత డబ్బులతో చేశారా? పార్టీయే సరే, పార్టీ విషయం పక్కన పెట్టి